మంచిగా చదువుకుంటే అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓపెన్గా మాట్లాడాలమ్మా. ఈడ సారు 3-4 సార్లు అడిగిండు, మీకేమన్నా డౌట్ ఉంటే చెప్పండి, మీకేమన్నా కావాలంటే చెప్పండి అని మరీ ఊరికి అడుగుతున్నాడు. కానీ మనం చెప్పుదునా ఇంతమంది నేను ఒక్కదాన్ని అడిగితే ఎట్లుంటుందో అని అటు ఇటు చూసుకుంటారు. అడగచ్చు, మీకు మెటీరియల్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, చేయడానికి అన్నయ్య ఉన్నాడు. ఆ తర్వాత ఏదో ఒక సంవత్సరం అయిపోయింది, వీళ్ళు పెట్టిందని చెప్పిర్రు, చేసిర్రు, ఆ తర్వాత నేను వదిలేస్తా. దానికి న్యాయం చేయాలి, ఆ గౌరవాన్ని ఇవ్వాలి. అంటే మీరు గొప్ప స్థాయికి వెళితేనే చేసిన పనికి ఆయనకు గర్వంగా ఉంటుంది, అన్నయ్యకు గర్వంగా ఉంటుంది. మీరు బాగుపడి ఉద్యోగాలు చేస్తే మీ తల్లిదండ్రులు అడుగుతారు అప్పుడు, నా పిల్లలు గొప్పగా ఉన్నారు అని. ఆ పనిని చెయ్యాలి, కానీ వేరే చేయొద్దని నా మనవళ్ళకి మనవరాళ్ళకి ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, సమాజంలో ఫోన్ వచ్చింది, ఫోన్ మంచిదే, 99% వేరే కూడా ఉంటుంది, దానివల్ల వేరే కావద్దు. చదువుకునేవాడు చదువు నీ స్టేజీ కొన్ని సంవత్సరాలు ఉంటుంది. చదువు ఎప్పటికైనా చదవచ్చు, కానీ ఎప్పటికైనా చదువుతాను కాదు, కొన్ని సంవత్సరాల వరకే ఉంటుంది. ఆ స్టేజ్ దాటిపోయినాక వేరే వ్యవస్థకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి చదువును నెగ్లెక్ట్ చేసి ఏదో అట్రాక్ట్ ఉంటాయి అన్నీ. ఈ వయసు ఈ ఏజ్ అదే. ఎందుకు చెప్తున్నా జాగ్రత్తగా వినండి. ఆ ఏజ్లో ఈ చదువునే కొనసాగించాలి, చదువునే ముందుకు తీసుకుపోవాలి. చదువులో నువ్వు అనుకునేవన్నీ చేసి పట్టుదల సాధిస్తే నువ్వు ఏదైతే అనుకునేది ఉంటో చూసినావు, అది అప్పుడు నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. నువ్వు అనుకుంటే నువ్వు కోరుకున్నది నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. చదువు అంత పెద్దది, కానీ అదంతా పక్కన పెట్టి ఏదో అనుకున్నామనుకోరా దయచేసి. ఎందుకంటే వ్యవస్థ మొత్తం అదే జరుగుతున్నది. చెప్తున్నా, మీరు మంచిగా చదవండి. తల్లిదండ్రులని అందరిని అన్నదమ్ములలాగానే చూసుకోవాలి, అన్న తమ్ముడు అనేటట్టు ఉండాలి, వాళ్ళు కూడా అలానే ఉండాలి. వ్యవస్థలో అట్లా గౌరవంగా చదువుకున్న వాళ్ళు మాత్రమే ఉద్యోగస్తులు, మంచి ఎంప్లాయీస్ అయ్యి వాళ్ళ కుటుంబాలలో గర్వంగా నేను చదువుకున్నారని తల్లిదండ్రులకు పేరు తెచ్చి ఉద్యోగాలు చేసి నిమ్మలంగా ఉన్నారు. మీరు ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఆ విధంగా మంచి సపోర్ట్ ఉన్నది కాబట్టి ఈ సపోర్టుని వినియోగించుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ఓకేనా? చదువుకుంటారుగా.